హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సంజు క్రియేటివ్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ట్రై చేసిన కేక్ చాలా బాగా వచ్చింది. చూడండి, నేను ప్రాసెస్ అంత డీటెయిల్గా చూపిస్తాను మీకు. క్రీమ్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ కేక్ చేయడానికి నేను కప్ మెజర్మెంట్ అదే కప్ తీసుకున్నాను. ఒక కప్ మైదా పిండి తీసుకున్నాను. దానికి 1.5 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1 కప్ మైదా తీసుకుని దాన్ని జల్లించేసాను అందులో వేసి. నెక్స్ట్ 1.5 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1.5 కప్ తీసుకోవాలి. షుగర్ అయితే 1 కప్ సరిపోతుంది. నేను షుగర్ పౌడర్ అయితే 1.5 కప్ తీసుకున్నాను. కొంచెం షుగర్ ఎక్కువ తినాలి, కొంచెం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 ఎగ్స్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి. 2 ఎగ్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ అందులో 1/2 కప్ మిల్క్, సేమ్ అదే కప్తో మెజర్ చేసుకున్నాను నేను అన్నీని. 1/2 కప్ ఆయిల్ ఆర్ గీ, నా దగ్గర గీ అవైలబుల్గా ఉందని చెప్పి నేను గీ తీసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ చేసుకోవాలి. బాగా మిక్సీ అయ్యాక దాన్ని తీసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులో వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ ఒక్క డైరెక్షన్లోనే చేసుకోవాలి. అది విస్కర్తో చేసుకోవచ్చు, స్పూన్తో చేసుకోవచ్చు, మన ఇష్టం. విస్కర్ ఉంటే విస్కర్తో చేయొచ్చు. దాన్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మందంగా ఉన్న ఒక పాన్ కానీ ఏదైనా గిన్నె, కానీ కింద దల్సరిగా ఉండాలి, అదైతే మాడిపోకుండా ఉంటుంది, లేదా కేక్ మాడిపోతుంది. అది తీసుకొని అందులో నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు. అది వేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇది కేక్ ప్రిపేర్ చేయడానికి బౌల్లో. దానికి నేను గీ అప్లై చేసుకుంటున్నాను. కొంచెం గీ ఎక్కువ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి కేక్ డీమోల్డ్ చేయడానికి. సో గీ అప్లై చేశాను. అప్లై చేశాక మిక్స్ చేసిన మిశ్రమం ఉంది కదా, అది ఆ బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని ఒకసారి గట్టిగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతుంది. ట్యాప్ చేసేసి ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా ఒక పాన్ని, అందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని అలా ఒక 20 మినిట్స్ చూస్తే కేక్ మధ్యలో చూసుకుంటూ ఉండాలి కుక్ అయిందా లేదా అని చెప్పి. నేను చెక్ చేస్తున్నాను కేక్ని. కేక్ కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక టూత్ పిన్ చాక్ తీసుకుని దాన్ని కానీ కేక్ గుచ్చితే ఇలాగా చాకు కానీ కేక్ ఏదైనా అంటుకుంది అంటే కుక్ అవ్వలేనట్టు. మనం అదే క్లీన్గా చాక్ మనకి ఎలా పెట్టిందో అలా వచ్చేస్తే అది ఓవరాల్గా మొత్తం కేక్ అంతా కుక్ అయిపోయినట్టు. నాకు ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు, సో నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాను. ఓవరాల్ కేక్ కుక్ అయిపోయింది. దాన్ని తీసేసి బాగా చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేయండి. బాగా చల్లారాక అప్పుడు డీమోల్డ్ చేయాలి. ఒకవేళ మనం వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేస్తే కేక్ ఇరిగిపోతుంది. సో బాగా చల్లారాక దీని చుట్టూ ఇలా చాక్తో తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలి నీట్గా. కానీ వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. కేక్ అయితే రెడీ అయిపోయింది, కానీ చాలా జ్యూసీగా బాగా వచ్చింది ఎక్కువ నెయ్యి వేయడం వల్ల. ఇప్పుడు నేను క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రోజు నేను ఇలాగా పాలు కాసిన తర్వాత మేగడ తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఒక 10 డేస్కి.
10 days ముందు నుంచే స్టోర్ చేసుకున్నాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఈ మేగడని అంతా కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ మేగడని తీసుకుని మిక్సీలో వేసి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత అది దాంట్లో ఉన్న బటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. అది సెపరేట్ చేసేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఆ బటర్, ఓన్లీ బటర్ మాత్రమే తీసుకోవాలి మనం. ఈ బటర్ని బయట మనకి దొరికేస్తుంది, కానీ మనం కూడా ఇలా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. పాల మీద మేగడ అంతా కలెక్ట్ చేసి ఉంచుకొని దాంతో మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. అదే పెరుగు మీద మేగడ అయితే మనకి స్మెల్ వచ్చేస్తుంది, అది బాగోదు కేక్ క్రీమ్కి. పాల మీద మేగడ అయితే బాగానే ఉంటుంది మనకి చేసుకోవడానికి. సో ఇలా వెన్ననంతా నేను వాటర్ అంతా స్నీజ్ చేసేసి కలెక్ట్ చేసుకున్నాను మొత్తం. ఇలా వెన్ననంతా తీసేసుకొని దీన్ని 2 times వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్నాక నీట్గా ఫ్రెష్ బటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని వాటర్ లేకుండా వేరే బౌల్లోకి తీసుకోండి. మొత్తం వాటర్ అంతా తీసేసి దీన్ని మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది బీట్ చేసుకునే ముందు మిక్సీ తీసుకుని అందులో ఒక 8 tablespoons షుగర్ తీసుకున్నాను నేను. 8 tablespoons షుగర్స్కి 1 tablespoon కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది తీసుకుని మిక్సీ చేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఈ ఫైన్ పౌడర్ ఇప్పుడు 2 tablespoons మిల్క్, కాచి చల్లార్చిన పాలు దాన్ని తీసుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఐషియన్ షుగర్ ఉంది కదా, దాన్ని కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ మిక్సీ చేసాం కదా, ఆ పౌడర్ని తీసుకొచ్చి ఒక్కొక్క tablespoon వేస్తూ తిప్పుకోవాలి. కరిగిపోయాక మళ్ళీ ఇంకొక tablespoon ఐషియన్ షుగర్ వేసి తిప్పుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అంతా ఒకసారి వేసేస్తే అది కరగదు, సో అలా కొంచెం కొంచెం వేసి తిప్పుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న బటర్ ఉంది కదా, దీన్ని విస్కర్తో బాగా తిప్పాలి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా బాగా ఇలా తిప్పచ్చు, బీట్ చేయొచ్చు. స్పూన్తో బీట్ చేసినా మనకి క్రీమ్ వచ్చేస్తుంది. బాగా అలాగా బీట్ చేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అంటే ఆ టెక్స్చర్ అది కూడా కొంచెం గట్టి పడుతుంది. నెక్స్ట్ దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఐషియన్ షుగర్ ఉంది కదా, అది కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండాలి, బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో ఒక tablespoon వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది క్రీమ్కి. సో నేను ఇది మనకి క్రీమ్ రెడీ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ క్రీమ్ మనం ఆ బౌల్ని రివర్స్ చేసిన కింద పడకుండా ఉంది అంటే అది క్రీమ్ రెడీ అయిపోయిందని. ఇప్పుడు నేను తయారు చేసిన కేక్కి క్రీమ్ అప్లై చేసేస్తున్నాను. కేక్కి డెకరేషన్ చేసే మోల్డ్స్ అవి ఉంటాయి, అవి ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, సో నేను స్పాచులర్ తీసుకొని సో దాంతో నేను కేక్ని డెకరేట్ చేసుకుంటున్నాను. మొత్తం కేక్ ఓవరాల్గా స్పాచులర్తో క్రీమ్ అయితే మొత్తం అప్లై చేస్తాను. ఎడ్జెస్, సైడ్స్ మొత్తం అంతా కవర్ అయ్యేలాగా స్మూత్గా అప్లై చేసుకోవాలి. ఓవరాల్గా కేక్ మొత్తం క్రీమ్ అంతా నేను అప్లై చేసేసాను. నెక్స్ట్ క్రీమ్ అప్లై చేశాక నేను ఇప్పుడు చాక్లెట్ సిరప్ తయారు చేసుకున్నాను. అది ఎలా అంటే డబల్ బాయిలింగ్ యూస్ చేసి చాక్లెట్ సిరప్ తయారు చేసుకున్నాను. కింద ఒక బౌల్లో వాటర్ పెట్టి దాన్ని హీట్ చేస్తూ వేరే బౌల్లో చాక్లెట్ని వేసి కరిగిస్తున్నాను అనమాట. ఇలా అయినా కరిగించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం గ్యాస్ మీద చాక్లెట్ని పెట్టేసి కరిగించుకోవచ్చు. దాంట్లో కొంచెం వాటర్, షుగర్ వేసి చాక్లెట్ సిరప్ లాగా తయారు చేసేసుకోవచ్చు.
అదైతే ఫాస్ట్గా అయిపోద్ది, ఇది కొంచెం టైం టేకెన్. సో ఇది చాక్లెట్ సిరప్ని తీసుకొని నేను ఎడ్జెస్లో వేస్తున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ తయారు చేసుకునే క్రీమ్, మిగిలిన క్రీమ్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఫుడ్ కలర్, రెడ్ కలర్ మిక్స్ చేసుకున్నాను. సో దాన్ని ఒక కవర్లోకి తీసుకొని ఆ కవర్కి చిన్న హోల్ చేశాను నేమ్ రాయడానికి అని చెప్పి. సో దాంతో హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆ కవర్కి హోల్డ్ చేశాను కదా, దాంతో రాస్తున్నాను. నెక్స్ట్ ఇలా ఓవరాల్గా అయిపోయాక కవర్కి కొంచెం దాని సైజ్ పెంచి ఆ కన్నాన్ని సో దాంతో రౌండ్గా సర్కిల్స్ లాగా వేసాను. ఓవరాల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లఫీగా బాగా వచ్చింది కేక్, చూడడానికి కూడా బాగుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే మీరు కూడా ట్రై చేయండి. కేక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Bye bye.